ఈరోజు చాలా ఆనందంగా ఉంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ ఈ ప్రాంతంలో. కారణం ఏంటంటే ప్రతి నెల 1వ తేదీ సెలవు వస్తే ముందే రోజు అందరికీ ఇంటికి వెళ్ళి పెన్షన్ డబ్బులు పంపిణీ చేయమని నారాయణ సారు దేశంలో ఉన్నా విదేశాల్లో ఉన్నా ఎక్కడున్నా ఒక కాల్ తీసుకొని నెల్లూరు నగరంలో ఉన్నటువంటి దాదాపు 3,000 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను సిద్ధం చేస్తారు. ఉదయాన్నే 6 గంటలకి మీరు వీధుల్లో ఉండాలి, అధికారులు వస్తారు, ప్రతి అవ్వ ఇంటికి ప్రతి తాత ఇంటికి పోయి డబ్బులు వాళ్ళ ఇంట్లోకి చేర్పించి రావాలని చెప్పి ఒక మంచి విజనరీ లీడరు తనను నమ్మి గెలిపించిన ప్రజల కోసం సాయశక్తులా సహాయం చేసి అండదండ నిలబడాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ఒక పక్క అయితే వారు సొంతంగా సంపాదించిన డబ్బుల్ని చాలాసార్లు చెప్పున్నాం మేము. వందల మంది శాసనసభ్యులు ఉన్నటువంటి రాష్ట్రంలో తన కష్టపడి సంపాదించిన కోట్ల రూపాయలనే బండ్ల రూపంలో కానీ అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఖర్చు పెడుతున్నారు. కార్యకర్తలకు సంక్షేమంగా సంవత్సరానికి 10 కోట్ల పైన ఖర్చు పెట్టిన వ్యక్తి ఈ రాష్ట్రంలో ఒక నారాయణ గారని చెప్పడంలో అతిశక్తి కాదు. 10,000 సైకిళ్ళు తయారు చేస్తున్న నెల్లూరు నగరంలో ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ సైకిల్ పంపిణీ చేయాలని చెప్పి వారి కుటుంబ సభ్యులు సంపాదించినటువంటి కోట్ల రూపాయల ధనాన్ని ఇటువంటి వ్యక్తిని గత 6 ఎన్నికలు చూసాం. మేము 30 సంవత్సరాల రాజకీయాల్లో ఉన్నాం. 6 మంది శాసనసభ్యులను చూసాం, పెద్ద పెద్ద నాయకుల్ని మంత్రుల్ని, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం చూశాను నేను. నియోజకవర్గ ప్రజల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి బాబు గారితో ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలను దృష్టిలో పెట్టుకొని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కోట్ల రూపాయలు తీసుకొచ్చి నెల్లూరు నగరంలో ఇప్పుడు ఏ వీధులైనా పోండి 42లో 4-5 పనులు జరుగుతున్నాయి. అదేవిధంగా 28 డివిజన్లలో జరిగే పనులు ఒకసారి చూస్తే గతంలో వారు మంత్రిగా ఉన్నప్పుడు 2014, 2019 నెల్లూరు నగరానికి స్వర్ణయుగం అది. అటువంటి కాలం మళ్ళీ 2024 నుంచి స్టార్ట్ అయింది. మధ్యలో 5 సంవత్సరాలు బ్రేక్ పడిపోయింది నెల్లూరు నగరం. ఇటువంటి వ్యక్తిని ఎన్నుకున్న ప్రజలందరికీ మళ్ళీ చెప్తున్నా, నీతివంతమైన నాయకుడు, రాజకీయాలకు నమ్మి గెలిపించిన ప్రజలకు విశ్వాసపాత్రుడుగా సేవ చేయాలని భావించిన నారాయణ గారు మళ్ళీ శాశ్వతంగా 1 టైం శాసనసభ్యుడు కాదు, ఫుల్ టైంగా శాశ్వత నెల్లూరు నగర శాసనసభ్యుడిగా నారాయణ సార్ని మనం అందరం కలిసి మళ్ళీ గెలిపించుకోవాలని ప్రార్థిస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలకు ప్రత్యేకంగా అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంకాలజీ, మా ఆంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎం శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి గురిసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 1,499 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. పురుషులకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 999 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్ సంప్రదించండి. నారాయణ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ బ్లాక్, 1st ఫ్లోర్, B3, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.